10 నిమిషాల్లో మంచి స్వీట్ తయారు చేసి తీసుకొస్తాను మీకోసం. అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. 10 నిమిషాల్లో స్వీట్ చేస్తా అంటుంది ఏంటా అనుకుంటున్నారా? బ్రెడ్ హల్వా అండి. చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. రండి చేసేద్దాం. ఈ బ్రెడ్ హల్వా కోసం 6 బ్రెడ్ పీసెస్, షుగర్ 1 కప్పు, వాటర్ 2 కప్పులు, యాలకులు 4, జీడిపప్పులు 1 10, బాదం పప్పులు 1 10, పాలు 1/2 కప్పు తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి సరిపడినంత నూనె వేసుకొని అది వేడయ్యే వరకు ఉంచాలి. ఈ లోపల బ్రెడ్ ముక్కల్ని బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకొని దాన్ని 2 పీసులుగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి కట్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ అయిపోయింది కదా. స్టవ్ ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు. లేకపోతే బ్రెడ్ స్లైసెస్ అనేవి మాడిపోతే లోపలంతా పిండి పిండిగానే ఉండిపోతుంది. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే మీకు ఒక టిప్ చెప్పనా? బ్రెడ్ తీసుకున్నప్పుడు మనం చాలా ఫ్రెష్ తీసుకుంటాం, అప్పుడు అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అనమాట. దానికి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని 1 గంట 2 గంటలు ప్లేట్లో ఆరబెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే, లేకపోతే ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టేసుకొని తర్వాత ఇలా ఫ్రై చేస్తే మనకి ఆయిల్ చాలా తక్కువగా పీల్చుతుంది. అలా ఒక పక్కన కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా, క్రిస్పీగా అయ్యేలాగా బ్రెడ్ స్లైసెస్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి సపరేట్గా పెట్టేసుకొని మిగిలినవి కూడా మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 కప్స్ వాటర్, 1 కప్ షుగర్ వేసుకొని ఆ షుగర్ అంతా నీటిలో కరిగిపోయేలాగా తిప్పుకోవాలి. కొంచెం సేపటికి నీళ్లు మరుగుతాయి కదా, అలా మరుగుతున్నప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకోవాలన్నమాట. అందులో వేసుకున్న ఒక 5-10 మినిట్స్కి మనకి బ్రెడ్ అంతా మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. అలా ఒక 5 to 10 మినిట్స్ ఆ వాటర్లో ఉంచిన తర్వాత అదంతా మెత్తగా అయిపోయింది కదా. పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ లోపల ఇంకొక పక్కన స్టవ్ పెట్టేసుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఈ ఫ్రై అయిన వాటిని ఇప్పుడు బ్రెడ్ హల్వాలో వేసేసుకుందాం. అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ. చూసారు కదా, చాలా ఈజీగా, టేస్టీగా, చూడ్డానికి ఎంతో జ్యూసీగా ఉంది. 10 నిమిషాల్లో ఈజీగా, టేస్టీగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, అనుకోకుండా చుట్టాలు ఇంటికి వచ్చినా ఈజీగా దీన్ని చేసి పెట్టచ్చు. అత్తమ్మా, స్వీట్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సరే అమ్మ, కూర్చో. నువ్వు కూడా తిన్నావా? నువ్వు? నేను తింటా, ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి. బాగుంది, అవుతుంది, వేడి వేడిగా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా బ్రెడ్ హల్వా చేసే విధానం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ ఇల్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.